రాజా షేర్ సింగ్ ఎల్లప్పుడూ తన అడవిలో ఉన్న ప్రాణులను రక్షిస్తూ ఉండేవాడు. షేర్ సింగ్ యొక్క ఈ మంచితనం గురించి అడవి మొత్తం చర్చించుకుంటారు. ఒకరోజు షేర్ సింగ్ తన 2 పిల్లలు ఇంకా భార్యతో కలిసి తన గృహ బయట కూర్చుని ఉంటాడు. అప్పుడే అడవిలో కొన్ని జంతువులు షేర్ సింగ్ దగ్గరకు వస్తాయి. మహారాజా, మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని నాశనం చేశారు మహారాజా. ఏమైంది చెమేలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మహారాజా, నిన్న రాత్రి నుంచి మా కొడుకు కనిపించటం లేదు. ఇంకా ఈ రోజు తెలిసింది ఈ అడవి బయట తన శవం కనపడిందని. ఎవరో నా కొడుకుని దారుణంగా చంపేసి సగం తినేసి అడవి బయట పారేశారు. ఏంటి, నేను ఈ అడవిలో చాలా కఠినమైన నియమాలు పెట్టాను. తర్వాత ఎవరు ఇంత పెద్ద అపరాధం చేశారు? తెలియదు మహారాజా. కొన్ని జంతువులు చెప్పింది ఏంటంటే రాత్రి సమయంలో తోడేలు తిరుగుతుందని. ఈ అడవిలో వేటాడటం నిషేధం. అయితే ఈ వేటగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. నీ కొడుకుని చంపిన వాడిని శిక్ష నేను వేస్తాను. వాడికి ఎలాంటి శిక్ష పడుతుందంటే, ఈ రోజు తర్వాత ఈ అడవిలో ఇలాంటి పని చేయాలంటే ఎవ్వరికైనా వణుకు పుట్టాల్సిందే. రేపు ఉదయాన్నే అందరూ సభకు పిలుస్తాను. మంత్రి చీతా సింగ్ ఇంకా బాగ్ సింగ్, ఈ అడవి 4 వైపులా వలని సిద్ధం చెయ్యండి. తెలుసుకోండి ఆ జింక పిల్లని ఎవరు చంపారో అని. షేర్ సింగ్ యొక్క ఈ మాటలను విని తన పెద్ద కొడుకు అయిన దిలావర్ సింగ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను రోజు దాకుని వేటాడుతుండేవాణ్ణి, కాని ఇప్పుడు ఎవడు వచ్చాడు? నా వేటన్ని చంపి వాడు తింటున్నాడు. షేర్ సింగ్ యొక్క పెద్ద కొడుకు దిలావర్ సింగ్ ఒక చెడ్డ సింహం. తను ఎప్పుడూ దొంగచాటుగా అడవి జంతువులను పిల్లలను చంపి తినేస్తూ ఉండేవాడు. తన చిన్న కొడుకు బోలా తన తండ్రిలాగానే చాలా దయగలవాడు. తను ఎప్పుడూ తన అడవిలో ఉన్న జంతువులను రక్షిస్తూ ఉండేవాడు. రాత్రి సమయంలో దిలావర్ అడవిలో విహరించాలనే పేరుతో వేట కోసం వెళ్తూ ఉండేవాడు. అప్పుడు అకస్మాత్తుగా తన చూపు బల్లు అనే కోతిపై పడుతుంది. అలాగా? అయితే ఈ కోతి అన్నమాట నాన్నగారి యొక్క గూఢచారి. ఈ సమయంలో వేటాడడం సరైంది కాదు. కొద్ది రోజుల తర్వాత వేటాడతాను. అప్పుడైతే నాపైన ఎవరికి అనుమానం రాదు. అప్పుడే బాలు కోతి అక్కడకు వస్తాడు. యువరాజా, మీరా ఈ సమయంలో ఇక్కడ? ఆ గూఢచారి అకస్మాత్తుగా అలా అడిగేసరికి దిలావర్ బిత్తరపోతాడు. తనని తాను సంభాళించుకుని ఇలా అంటాడు. ఆ దొంగను పట్టుకోవాలని నాకు కూడా ఉంది. నేను వేటగాడిని పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను. యువరాజ్ అయితే మీలానే ఉండాలి. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం యువరాజా. తను ఆ పొగడ్తలను విని తన గృహలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అడవిలోకి క్రూరమైన తోడేలు వస్తుంది. నిన్న జింక పిల్లని తిన్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. సరే, ఈ రోజు కూడా ఏదైనా ఒక చిన్న జంతువు పిల్లను చంపి పార్టీ చేసుకుంటాను. చమేలి యొక్క పిల్లలను షాకాల్ తోడేలు చంపి తినేసింది. షాకాల్ తోడేలు కూడా దిలావర్ లాగా దొంగతనంగా అడవిలో జంతువులను చంపి తినేస్తూ ఉంటుంది. షాకాల్ తోడేలు ఎప్పుడైతే అడవిలో వేట కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడో అప్పుడే చెట్టుపై ఉన్న షేర్ సింగ్ యొక్క గూఢచారి అయిన రాబందు పక్షి తోడేలను చూస్తుంది. ఈ తోడేలు ఈ సమయంలో అడవిలో ఏం చేస్తుంది? అంటే ఇది ఆ వేటగాడు అయ్యుండొచ్చు ఏమో కదా. దేని గురించైతే మనం వెతుకుతున్నాము? అప్పుడే ఆ షాకాల్ తోడేలు ఒక కుందేలు ఇంటి లోపలికి దూరుతుంది. కుందేలు యొక్క పిల్లను తీసుకుని తనతో పాటు వెళ్తుంది. ఇది చూసి రాబందు ఆశ్చర్యపోతుంది. దీనికర్థం ఈ తోడేలు అడవిలో జంతువుల్ని చంపుతుంది. ఉదయం కాగానే ఈ విషయాన్ని మహారాజుకు చెప్తాను. మర్నాడు ఉదయాన్నే కుందేలు తన పిల్లవాడు కనపడటం లేదన్న విషయాన్ని తెలుసుకుని షేర్ సింగ్ వద్దకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. మహారాజా, నిన్న రాత్రి నుంచి నా కొడుకు మాయమైపోయాడు. ఏదైనా చెయ్యండి మహారాజా, లేదంటే నేను నాశనం అయిపోతాను. మహారాజ్, నిన్న రాత్రి ఆ కుందేలు యొక్క పిల్లను షాకాల్ తోడేలు ఎత్తుకుని వెళ్ళిపోయింది. నేను నా కళ్ళుతో చూశాను. అయితే దీని అర్థం మన అడవిలో జంతువులను షాకాల్ తోడేలు చంపి తింటున్నాడా? షాకాల్ తోడేలుకు ఇంత ధైర్యమా? అనుచరులారా, షాకాల్ను పట్టుకుని తీసుకుని రండి. షేర్ సింగ్ యొక్క సిపాయిలు తోడేలు యొక్క స్థలానికి వెళ్లి షాకాల్ తోడేళ్లు పట్టుకుని షేర్ సింగ్ వద్దకు తీసుకుని వస్తారు. ఇదిగోండి మహారాజా, మీరు వెతుకుతున్న వేటగాడు. వీణ్ణి ముక్కలుగా నరికేయమంటారా మహారాజా? అప్పుడే అక్కడికి షాకాల్ యొక్క అమ్మా నాన్న కూడా వస్తారు. జంతువులారా, నా కొడుకేమీ వేటగాడు కాదు. అతన్ని నరికి చంపేయడానికి. నా కొడుకుని ఇక్కడికి పట్టుకుని ఎందుకు తీసుకొచ్చారు షేర్ సింగ్? నీ కొడుకు అడవిలో జంతువు యొక్క అమాయక పిల్లలను చంపి తింటున్నాడు. అందుకునే కొంత సమయం తర్వాత అతనికి శిక్ష విధించాలనుకుంటున్నాను. మీకు దండం పెడుతున్నాను, నా కొడుకుని శిక్షించకండి. నా కొడుకుని క్షమించండి మహారాజా. వీడు మళ్ళీ ఆ తప్పును చెయ్యడు. ఇతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఇతనికి అవకాశం దొరకదు. ఇతనికి అదే శిక్ష పడుతుంది. ఏదైతే వేరే తప్పులు చేసిన వాళ్ళకు విధిస్తామో అదే. రాబందు,
షాకాల్ తోడేలుకు 2 కళ్ళులను పొడిచేయి. షేర్ సింగ్ యొక్క ఆదేశం వినగానే రాబందు తన పదునైన ముక్కుతో దాడి చేసి షాకాల్ తోడేలు యొక్క 2 కళ్ళను పొడిచేస్తుంది. ఆ! ఏనుగు, షాకాల్ తోడేలు 2 కాళ్ళను విరిచి పక్కన పడేయ్. ఏనుగు తన తొండంతో షాకాల్ తోడేలు యొక్క 2 కాళ్ళను విరిచేస్తుంది. ఆ! షాకాల్ తోడేలు అరుస్తూ అరుస్తూ చచ్చిపోతాడు. ఇది చూసి అడవిలో ఉన్న అన్ని జంతువులు భయపడిపోతాయి. ఒకవేళ ఇంకెవరైనా కూడా మన అడవిలో జంతువులను హాని కలిగించాలనుకుంటే వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షే పడుతుంది. షాకాల్ యొక్క శిక్ష చూసి దిలావర్ తన మనసులో చాలా భయపడిపోతాడు. వేటాడినందుకు శిక్ష చాలా కఠినంగా ఉంది. అయినా కూడా నేను దాక్కునే వేటాడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను యువరాజుని కదా, నా మీద ఎవరికి అనుమానం రాదు. ఒకవైపు దిలావర్ దాక్కుని వేటాడాలని అనుకుంటాడు. మరొక వైపు జిమ్మీ తోడేలు ఏడుస్తూ ఇలా అంటుంది, నా కొడుకుని ఇంత ఇలా శిక్షించి మీరు మంచి పని చేయలేదు షేర్ సింగ్. నీకు మా ఈ శాపం తగులుతుంది, చూస్తూ ఉండు. తన కొడుకు యొక్క మరణం కారణంగా ఏడుస్తూ జుమురు తన భర్తను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహారాజా, మీరు చేసిన న్యాయం చాలా గొప్పగా ఉంది. ఎప్పటి వరకు మీరు ఇలాగే న్యాయాన్ని చేస్తూ ఉంటారో అప్పటి వరకు ఎవరు అపరాధం చెయ్యటానికి ఎప్పుడు ఆలోచించరు కూడా. సభ ముగిసిన వెంటనే అన్ని ప్రాణులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతాయి. తోడేలు మరణించిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎవరూ మరణించినట్టు తెలియదు. అప్పుడే ఒక రాత్రి దిలావర్ దొంగచాటుగా అడవి లోపలికి వేటాడటానికి వెళ్తాడు. చాలా రోజుల నుంచి నేను ఎవరిని వేటాడలేదు, కానీ ఈరోజు ఎలాగైనా జంతు పిల్లని చంపి తినేస్తాను నేను. వేటాడాలని ఆలోచిస్తూ దిలావర్ తోడేలు యొక్క స్థావరానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక తోడేలు యొక్క పిల్ల ఆడుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి ఆలోచిస్తాడు, అరే వా, ఈ తోడేలు యొక్క పిల్ల ఎంత అందంగా ఉందో. సరే, దీన్ని ఇప్పుడే తినేస్తాను. దిలావర్ తొందరగా తోడేలు యొక్క పిల్లను చంపి తినేస్తూ ఉంటాడు. అప్పుడే షాకాల్ యొక్క అమ్మ అక్కడికి వస్తుంది. ఎవరైనా నా పిల్లవాడిని కాపాడండి, నా పిల్లవాడిని కాపాడండి, సింహం వాడిని చంపి తినేస్తుంది, కాపాడండి. జిమ్మీ యొక్క అరుపులు విని అన్ని తోడేళ్లు అక్కడికి వచ్చేస్తాయి. వీడైతే దిలావర్, షేర్ సింగ్ యొక్క కొడుకు. వీడి అమాయకమైన పిల్లని చంపేశాడు. వీణ్ణి వదిలిపెట్టద్దు తోడేళ్లారా, పట్టుకోండి వీణ్ణి. అన్ని తోడేళ్లు కలిసి దిలావర్ను ఉన్న ఫలంగా పట్టుకుంటాయి. ఇంకా ఉదయం కాగానే తనని షేర్ సింగ్ వద్దకు తీసుకుని వెళ్లి ప్రవేశపెడతాయి. మహారాజా, పిల్లల్ని చంపి తినేస్తున్నాడని మీరు నా కొడుకుని మరణశిక్ష విధించారు. ఏంటి ఇదే అపరాధం మీ కొడుకు చేస్తే అతను కూడా అదే శిక్ష విధిస్తారా? ఏం చేశాడు నా కొడుకు ఇప్పుడు? మీ కొడుకు ఒక అమాయకమైన పిల్లవాణ్ణి చంపి తినేశాడు. దిలావర్, ఏంటి వీళ్ళు నిజమే చెప్తున్నారా? లేదు నాన్నగారు, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. జుమ్రు, నా కొడుకు ఈ అపరాధం చేశాడని ఏదైనా ఆధారం ఉందా నీ దగ్గర? ఇతను ఎలాంటి సాక్ష్యం వదిలిపెట్టలేదు. పిల్లవాడిని చంపి మొత్తం తినేశాడు. సాక్ష్యం లేకుండా ఇతనికి ఎలాంటి శిక్షను విధించలేను. ఒక సాక్ష్యం ఉంది మహారాజా. అవును మహారాజా, నేను ఇతను వేటాడుతున్నప్పుడు నా కళ్ళతో నేను చూశాను. మేమందరం ఇతను వేటాడుతున్నప్పుడు పట్టుకున్నాం మహారాజా. వీళ్ళ అబద్ధం చెప్తున్నారు నాన్న. మీరు వీళ్ళ కొడుకుకి అలాంటి శిక్ష విధించారని వీళ్ళు నాపై తప్పుడు నేరాలు మోపి పగను తీర్చుకోవాలనుకుంటున్నారు. కేవలం తోడేలు చెప్పినంత మాత్రాన నేను నా కొడుకుకి శిక్షను విధించలేను. ఏంటి ఇదే మీ న్యాయమా మహారాజా? దిలావర్ నీ సొంత కొడుకు కదా, అందుకనే నువ్వు మాకు న్యాయం చేయలేవు. అన్ని తోడేలు అక్కడి నుంచి నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోతాయి. కానీ షేర్ సింగ్ దీన్ని వదిలిపెట్టలేదు. రాత్రి సమయంలో షేర్ సింగ్ ఆలోచిస్తూ ఉంటాడు. దిలావర్ నా కొడుకైతే ఏమైంది? వాడంతకుడు అయితే వాడికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఎక్కడి వరకైనా వెళ్ళైనా సరే సాక్ష్యాన్ని నేను తీసుకుని వస్తాను. మరుసటి రోజు షేర్ సింగ్ తన గూఢచారులను పిలిపిస్తాడు. అనుచరులారా, నా కొడుకు అంతకుడని, దాని కారణంగా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఎలాగైనా సరే సాక్ష్యాన్ని తీసుకుని రావాల్సిందే. ఒకవేళ దిలావర్ అంతకుడైతే అప్పుడు వాడికి శిక్ష తప్పకుండా పడాల్సిందే. మీరు చింతించకండి మహారాజా, మేము నిజాన్ని బయటికి తీసుకుని వస్తాము. షేర్ సింగ్ యొక్క అందరు గూఢచారులు సాక్ష్యాన్ని వెతికి తీసుకురావడానికి అక్కడి నుంచి వెళ్తారు. అప్పుడే ఒక చెట్టుపై కూర్చుని ఉన్న గుడ్లగూబతో హంతకుడి కోసం రాబందు ఇలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు గుడ్లగూబ ఇలా అంటుంది, దిలావర్ హత్య చేస్తుండగా నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ఏంటి నువ్వు ఈ విషయం షేర్ సింగ్ ఎదురుగుండా చెప్పగలవా?
దిలావర్ షేర్సింగ్ యొక్క కొడుకు. ఒకవేళ షేర్సింగ్ న్యాయాన్ని చేయలేకపోతే అప్పుడు దిలావర్ మనల్ని కూడా బతకనివ్వడు. దీని గురించి నువ్వు అసలు బాధపడకు. నువ్వు కేవలం నిజం చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. రాబందు పైన నమ్మకంతో గుడ్లగూబ నిజాన్ని చెప్పడానికి షేర్సింగ్ సభ వద్దకు వస్తుంది. మహారాజా, దిలావర్ హత్య చేస్తుండగా నేను నా కళ్ళతో చూశాను. గుడ్లగూబ చెప్పింది నిజమని నమ్మి షేర్సింగ్ వెంటనే దిలావర్కు శిక్షను విధిస్తాడు. ఈ అడవి యొక్క న్యాయం ప్రకారం దిలావర్ కూడా అదే శిక్ష విధిస్తున్నాను, ఏదైతే తోడేలుకు విధించాను. వెంటనే రాబందు వైపు చూసి షేర్సింగ్ ఇలా అంటాడు, రాబందు, దిలావర్ యొక్క కళ్ళను పొడిచేయి. ఒకసారి మళ్ళీ ఆలోచించండి మహారాజా. దిలావర్ మీ కొడుకు. న్యాయంగా ఉండాలనుకున్న వాళ్ళకి కొడుకు ఉండడు, బంధువులు కూడా ఎవరు ఉండడు. కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. వాణ్ణి క్షమించండి మహారాజా, ఈ తప్పు దిలావర్ ఇంకెప్పుడు చేయడు. నేను రాజుని, సింహం రాణి, న్యాయం చేయటమే నా ధర్మం. అందుకని నీ మాతృప్రేమని ఇప్పుడు కన్నీల దారిలో వదిలేయాల్సి ఉంటుంది. నాన్నగారు, నన్ను క్షమించండి. లేదు బాబు, నువ్వు సింహానివి, నువ్వు రాజులాగానే బ్రతకావు. ఇప్పుడు రాజులాగానే మరణాన్ని కౌగిలించుకో. తర్వాత వెంటనే రాబందు వైపు చూసి షేర్సింగ్ ఇలా అంటాడు, రాబందు, దిలావర్ యొక్క కళ్ళను పొడిచేయి. షేర్సింగ్ యొక్క ఆజ్ఞను వినగానే రాబందు తన పదునైన ముక్కుతో దిలావర్ యొక్క 2 కళ్ళను పొడిచేస్తుంది. దిలావర్ అరుస్తూ ఉండటం చూసి షేర్సింగ్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయి. తర్వాత వెంటనే ఆయన ఏనుగుకు ఆదేశాన్ని ఇస్తారు. ఏనుగు, దిలావర్ యొక్క 2 కాళ్ళను విరిచేసి పక్కన పడేయ్. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. మహారాజా, ఇతని మీ కొడుకు. ఇతనిక ముందు ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యడు. ఇతన్ని క్షమించండి. వీడు ఒక అపరాధి. వీడు కాళ్ళు విరిచే ఏనుగు. ఇది నేను చేయలేను మహారాజా. ఇది నా ఆదేశం. నువ్వు దీన్ని చెయ్యాల్సి ఉంటుంది. షేర్సింగ్ ఆదేశం వినగానే తనకి చేయాలని లేకపోయినా సరే ఏనుగు తన తొండంతో దిలావర్ యొక్క కాళ్లను విరిచి పక్కన పడేస్తుంది. నొప్పిని తట్టుకోలేక దిలావర్ గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు. తను అలా గట్టిగా అరుస్తూ ఉండటాన్ని విని అన్ని జంతువులు షేర్సింగ్ యొక్క న్యాయం ముందు మోకరిస్తారు. అప్పుడే షేర్సింగ్ తన కొడుకైన దిలావర్ వద్దకు వెళ్లి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటాడు. బాబు, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? నేను నా కొడుకుని చంపుకునే అంతకుడిగా మార్చావు. షేర్సింగ్ యొక్క బాధని చూసి అందరి కళ్ళలో కన్నీళ్లు నిండిపోతాయి. ఇంకా వారి మనసు కరిగిపోతుంది. ఒప్పుకుంటున్నాను షేర్సింగ్, నిజంగా నువ్వు న్యాయానికి కట్టుబడి ఉంటావు. అనుచరులారా, ఇదే నేను చేసిన చివరి న్యాయం. దీని తర్వాత నేను ఎవరికి ఎలాంటి శిక్షను విధించను. ఇదంతా విని అందరూ అయోమయంలో పడతారు. ఇప్పుడు నేను నా రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకుంటున్నాను. మీరు రాజుగా ఉండకపోతే మేమేమైపోతాం మహారాజా? నా కొడుకు బోలా రాజా అవటానికి తగినట్టుగా ఉంటాడు. నాకు నమ్మకం ఉంది, నా కొడుకు నాలాగైనే న్యాయం జరిపిస్తాడు. మీరు లేకుండా నేను ఇక్కడ ఏం చేయగలను? నేను మీతో పాటు వచ్చేస్తాను. తరువాత షేర్సింగ్ ఇంకా సింహం రాణి బోలాను రాజుగా చేసి హిమాలయాలకు వెళ్లిపోతారు. ఇప్పుడు అడవిలో ఉన్న అన్ని ప్రాణులు కంటతడి పెట్టుకుంటూ వాళ్ళని పంపిస్తాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.